భక్తులందరికీ ఆర్మ భక్తులందరికీ నల్ల పూజమ్మ ప్రతి సంవత్సరం దర్శనానికి వస్తాము. ఇక్కడ ప్రతి శని సండే చాలా పెద్దగా చేస్తారు. ఇక్కడ పెద్దగా ఉంటుంది. మేము ప్రతి ఇయర్ వస్తున్నాము. గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడ దర్శనానికి వచ్చిస్తున్నాం. థ్యాంక్ యూ. ఇక్కడ నేడు ఆర్మూర్ పట్టణంలో సర్వసమాజ్ మరి 6 పంతల సంఘాల ఆధ్వర్యంలో సర్వసమాజ్ అధ్యక్షులు మరియు సభ్యులు మరియు వివిధ సంఘాల 6 పంతల సంఘాల సభ్యులు వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఈ ఆషాఢ మాసం ముఖ్యంగా ప్రత్యేకమైన ఆదివారం రోజు అమ్మవారికి మొక్కులు తీర్చుకోవడం జరుగుతుంది. ఈ రోజు సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పెద్ద కాపు వారి ఇంట్లో నైవేద్యాలు వండుకొని మహాలక్ష్మికి, పోచమ్మకు, పెద్దమ్మకు, ముత్యాలమ్మకు ఏదైతే ఆర్మూర్ పట్టణంలోని మన పొలిమేరలో ఉన్న దేవతలందరికీ మొక్కులు తీర్చుకోవడం జరుగుతుంది. ఈ ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే వర్షాలు సమృద్ధిగా పడాలా, పంటలు బాగా పండాలా, రైతుల్ని మళ్ళా పంటల్ని, గేదెల్ని, ప్రజల్ని అందరూ కూడా సంక్షేమంగా మంచి ఆరోగ్యంగా ఉంచాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో అమ్మవారిని మొక్కులు కోరుకోవడం జరుగుతుంది. మొన్ననే పోయిన ఆదివారం రోజు బ్రహ్మాండంగా ఆర్మూర్ పట్టణంలో అన్ని సంఘాల ఆధ్వర్యంలో సర్వసమాజ్ ఆధ్వర్యంలో ఈరోజు మొక్కులు తీర్చుకొని ఊర పండుగ జాతరను కూడా బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది. దానికన్నా ముందు కూడా అన్ని గ్రామంలో ఉన్నటువంటి అన్ని దేవతలకు కూడా గంగా నీళ్లతో అభిషేకం చేసి మొక్కులు తీర్చుకోవడం జరిగింది. మేము రైతుల తరఫున మేము కోరుకునేది ఒకటే, ఈ వర్షాలు సమృద్ధిగా పడి పంటలు మంచిగా వండి రైతుల్ని, ప్రజల్ని, ఈ పాడి పంటను కూడా సమృద్ధిగా ఉంచాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ ఉంటున్నాం. తరతరాలుగా వస్తున్నటువంటి ఈ సంప్రదాయ సంస్కృతిని మేము కాపాడుతూ ఉన్నాం. ఈ ఏర్పాట్లను సర్వ సమాజ్ ప్రతినిధులు మరియు 6 పంతల సంఘాలు వివిధ సంఘాల ప్రతినిధులందరూ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని కోరుతున్నాను. నమస్కారము. జై పోచమ్మ తల్లి, జై పోతలింగ తల్లి. ఈరోజు అనగా ఆకారం అనగా మా ఊరు అంటే మన ఆర్మూరు సర్వసమాజ్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క భక్తులకు మాకు అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. మాకు సహకరించినటువంటి మా సరసమాజు మెంబర్లు, సరసమాజ్ అధ్యక్షులు మరియు సదర్ కేశాలు, తెగకాపులు, కమిటీ మెంబర్లు, పోషక కమిటీ మెంబర్లు, పోలీస్ సిబ్బంది, ఇక్కడ మాకు భక్తులు సహకరించిన వాళ్ళందరికీ వాళ్ళకు హృదయపూర్వక ధన్యవాదాలు.